వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాది పాటు సస్పెన్షన్ కొనసాగించాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. అనిత ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి రోజా ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని భావించిన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, రోజా సస్పెన్షన్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి రోజా మీద సస్పెన్షన్ వ్యవహారం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దాదాపు ఆమె సీఎం ఉద్దేశించి సభలో చేసిన వ్యాఖ్యలపై ఆమెను సభ సస్పెండ్ చేస్తున్న నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఇదే అంశం మీద వివరణ ఇచ్చేందుకు అలాగే ఆమె వివరణ కోరేందుకు కూడా ప్రివిలేజ్ కమిటీ చాలాసార్లు భేటీ కూడా కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సభకు క్షమాపణ చెప్తానని చెప్పి అవసరమైతే క్షమాపణ చెప్తానని చెప్పి రోజా చెప్పడం ద్వారా అంటే రోజా మాట్లాడిన మాటలు కానీ ఆ తర్వాత ఆమె వ్యవహరించిన తీరు ఈ వారం మీద ఆ ప్రివిలేజ్ కమిటీ అయితే సంతృప్తి చెందినట్లుగా కనిపించడం లేదనే అభిప్రాయం మన అనుకుంది. ఈ రకమైన సమాచారం కూడా మనకు అందుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ఈ నివేదికను ప్రివిలేజ్ కమిటీకి సంబంధించిన నివేదిక ఏదైతే ఉంటుందో అది 7వ తేదీన సభ ముందు ప్రివిలేజ్ కమిటీ సభ్యులు సభకు సమర్పించనున్నారో ఆ నివేదికలో మనకు అందుతున్న సమాచారం మేరకైతే రోజా మీద సస్పెన్షన్ కొనసాగించడమే కాకుండా మరొక ఏడాది పాటు సస్పెన్షన్ కొనసాగించేలాగా నిర్ణయం తీసుకోవాలనే సూచనను సభకు ప్రివిలేజ్ కమిటీ చేయనుంది. అదే కాకుండా అనిత చేసిన ఫిర్యాదు మీద కూడా ప్రివిలేజ్ కమిటీ సభ్యులు సంతృప్తి చెందలేదన్న సమాచారం కూడా అందుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ 2 అంశాలను పరిగణలోకి తీసుకుని ఆమె వైఖరి ఏమాత్రం మారడం లేదు, పశ్చాత్తాపం కూడా ఏమాత్రం కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమె మీద ఉన్న సస్పెన్షన్ కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ సభ్యులు భావించి ఈ రకమైన నివేదికను సభకు నివేదించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకైతే రోజా మీద మన సస్పెన్షన్ మరో ఏడాది పాటు పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. భోగి, థ్యాంక్ యూ పిఎంఆర్.